హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్లాగ్ 1లో మనము మెదక్ చర్చిని చూసాము. మెదక్ చర్చిని చూసిన తర్వాత మేము మధ్యాహ్నం బయలుదేరి పోచారం ప్రాజెక్టు దగ్గరికి వచ్చాము. ఇది వ్లాగ్ 2. ఇప్పుడు నేను మీకు పోచారం ప్రాజెక్టు దగ్గరికి మెదక్ చర్చి నుంచి మేము బయలుదేరినటువంటి జర్నీని చూపిస్తున్నాను. మెదక్ నుంచి పోచారం అనే గ్రామానికి ఈ పోచారం ప్రాజెక్టు వరకు మనకు 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో మనం 30 to 40 మినిట్స్లో మనం ఇక్కడికి రీచ్ అయిపోతామండి. 1916 నుంచి 27 ప్రాంతంలో నిజాం ప్రభువు తీరిక సమయాల్లో జంతువులు వేటాడేందుకు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టు చుట్టూరా ఉన్న అడవి ప్రాంతాన్ని షికార్ఘర్ అని అభివృద్ధిపరిచారు. నిజాం పరిపాలన అంతరించి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో పోచారం అభయారణ్యం ఏర్పడిన తర్వాత కూడా నవాబుల ఉన్నతాధికారులు సైతం 1990 వరకు పోచారం అభయారణ్యంలో వేటాడటం కోసం అత్యధిక ఆయుధాలతో పోచారం అతిథి గృహంలో నివసించి ఉంటూ వెళ్ళేవారంటండి. ఇక్కడ మీరు చూస్తుంది పోచారం అభయారణ్యం అనేది. ఇక్కడ మనకు బయట కూడా నెమళ్ళు అనేవి కనిపిస్తున్నాయండి. లోపల నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్ సౌండ్స్ కూడా, అలాగే ఎలుగుబండ్లు, ఏమైనా వేరే జంతువులు రాకుండా కూడా వాళ్ళు నెట్ లాంటిది కట్టారు. ఈ అభయారణ్యం అనేది 13,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. అది దాటిన తర్వాత కొంచెం ముందుకి ఇలా మట్టి రోడ్డు వస్తుంది. బస్సులో వచ్చినట్టయితే మన రోడ్డు మీద దించుతారండి. అక్కడి నుంచి ఈ మట్టి రోడ్డు గుండా అలా లోపలికి వెళ్తే మనకు పోచారం ప్రాజెక్ట్ అనేది వస్తుంది. హైదరాబాద్ నిజాం చేత తెలంగాణ యొక్క మొదటి ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన మంచి ప్రవాహం కారణంగా పూర్తి రిజర్వాయర్ స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ నిజాం 1917లో మంచిప్ప బ్రూక్లోని నాగిరెడ్డిపేట మండలంలో పోచారం గ్రామంలో పోచారం ప్రాజెక్టుకి పునాది రాయిని వేశారు. యునైటెడ్ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కామారెడ్డి జిల్లా. ఇక్కడ వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడైతే ఇంకా పైకి వెళ్ళడం కూడా చాలా కష్టమవుతుందండి. అటు నుంచి పైకి కూడా మనకు హైవే కలిసే రూట్స్ కూడా ఉన్నాయి. డ్యామ్ నుంచి 2.423 టీఎంసీ సామర్థ్యంతో 17.11 లక్షల వ్యయంతో నిర్మించారు. 1922లో ఈ డ్యామ్ నిర్మాణం అనేది పూర్తయిందండి. అలాగే తాగునీటి అవసరాలు తీర్చడానికి నీటిని కొంత రిజర్వాయర్లో అలాగా ఆపడానికి కూడా ఇదంతా కట్టడం అనేది జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ కింద 10,500 ఎకరాలు అనేవి సాగు చేయబడుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలామంది విజిటర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఆటో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారండి. మేము ఫస్ట్ మాట్లాడిన వెంటనే ఇతను చాలా పర్ఫెక్ట్గా రేట్ చెప్పారు. జాగ్రత్తగా తీసుకొచ్చారు. దారంతా చూశారు కదా ఎలా ఉందో పరిస్థితి. సో కాబట్టి ఎవరైనా ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. ఆటో అతని నెంబర్ కూడా నేను లాస్ట్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇక్కడ దిగిన తర్వాత ఒక్కసారి నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్తే ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది మనకు. జస్ట్ ఒక సైడ్కి వచ్చి మేము ఆటో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. గత 95 సంవత్సరాల నుంచి నిజామాబాద్ మరియు మెదక్ జిల్లా ప్రజల నీటిపారుదల మరియు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. నిజాం ప్రభుత్వము సున్నప్రాయితో ఈ ప్రాజెక్టుని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ యొక్క పొడవు 1.7 కిలోమీటర్స్. మంజీరా నదికి ఉపనది అయ్యున్నది. అలాగే మనకు ఇక్కడ దగ్గరలోనే నిజాం బంగ్లా కూడా ఉందండి. 1918లో ఈ బంగ్లాని కట్టారు. సందర్శకులు చాలా ఇష్టపడతారు. అలాగే చేపలు పట్టేవారికి కూడా చాలా ఇష్టంగా ఉంటుందంటండి ఈ రిజర్వాయర్. సో ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు నడిచి వెళ్ళి రిజర్వాయర్ని చూద్దాము. రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసామండి. ఒక్క వేలిలో ఉన్నటువంటి ఒక లైన్స్ ఉంటాయి కదండి మన వేలిలో, ఆ మందం మాత్రమే
వాటర్ గ్యాప్ తోటి రిజర్వాయర్ అంతా ఫుల్గా ఉందండి. ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఎంత లోతుందో, ఇటు సైడ్ కూడా అంత లోతుగా వాటర్ ఉన్నాయి. సో కొంచెం దగ్గరగా వెళ్ళి మీకు నేను చూపిస్తాను. మేము ఇక్కడికి వచ్చి ఇలా షూటింగ్ తీసే టైంలో బయట నుంచి నెమలి బాగా అరుస్తుందండి. కనిపిస్తుందేమోనని 2-3 సార్లు కెమెరా నడి తిప్పాను. మామూలుగా నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయంట బయటికి. చాలా చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది చూడటానికి. నేను అంతకు మించి ఇంకా ముందుకు వెళ్ళలేదండి. నాకు కొంచెం వాటర్ అంటే భయం వేస్తుంది, చూడగానే కళ్ళు తిరిగినట్టు అయింది. ఎందుకంటే ఇలా ప్రాజెక్ట్ మీదకి వచ్చి నడవడం అనేది, ఒక పక్క కోతులు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను అంతకు మించి ముందుకు వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళారు. చాలా చాలా బాగుంది. కొంచెం నేను మ్యూజిక్ యాడ్ చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ అంతటిని కూడా చూపిస్తాను, చూడండి. మీ పేరండి? ముత్తయ్య గారు. మీరు మెదక్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎవరైనా తీసుకొస్తారా? మీకు ఫోన్ చేస్తే అక్కడికి వచ్చి మీ నెంబర్ పెడతానండి నేను. పోచారం డ్యామ్ చూసిన తర్వాత రిటర్న్ వచ్చేసి మేము 4 o'clock అవుతుందండి అప్పుడు టైము. ఆ టైంలో హోటల్ చంద్రభవన్ మనకు చర్చి ఎంట్రన్స్కి పక్కనే ఉంటుందండి. చంద్రభవన్లో భోజనం చాలా చాలా బాగుంటుందంట. మా ఫ్రెండ్ వాళ్ళు 50 members 40 members వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా అందులోనే తింటారంట. అలాగే తన ప్రాపర్ కూడా మెదకేనంట. నిజంగా భోజనం చాలా చాలా బాగుందండి. చాలా చక్కగా బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అక్కడ డబల్ కా మీఠా స్వీట్ కూడా ఇచ్చారు. సో మీరు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అక్కడ డిన్నర్ ఐటమ్స్ కూడా ఉంటే మీరు తప్పకుండా చేయొచ్చు. మేము భోజనం చేసిన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఎందుకంటే మన ట్రైన్ అక్కడే ఉంటుంది కానీ 5 o'clockకి బయలుదేరుతుంది కాబట్టి వచ్చేసాం. ఎంత 15 minutesలో మనం ఆ హోటల్ దగ్గర నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చేయచ్చండి. ఆ ముత్తయ్య గారి ఆటోలోనే మేము మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ మీకు ఆన్లైన్ ద్వారా కూడా ముందే టికెట్ తీసుకోవచ్చు, హడావిడి పడకుండా మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ట్రైన్ చూపిస్తాను, చూడండి. మనం దిగిన తర్వాత ట్రైన్ అక్కడ అట్లాగే ఉందండి. ఒకసారి రైల్వే స్టేషన్లో టైము, నా వాచ్లో టైం కూడా చూపిస్తాను. కరెక్ట్గా టైంకి మాత్రం బయలుదేరిపోతుంది. చాలా చాలా బాగుందండి ట్రిప్. బట్ 3 hours వెళ్ళటం, 3 hours రావటం. సో జర్నీ టైం అయితే ఉంటుంది కానీ చాలా చక్కగా గడిచిపోయింది. మేము 4:40 కల్లా అక్కడ ఉన్నాము. కాచిగూడ మెదక్ ట్రైన్ అండి ఇది. ఓకే అండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి.